నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి గారు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వరకు అంటే ఇన్ని నెలల కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసింది, ఏం చేయబోతోంది, అట్ ద సేమ్ టైం కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 6 నెలలు దాటిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి. సో ఏం చేయబోతుంది అంటే డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారని విశ్లేషించడం జరిగింది ప్రెస్ మీట్లో. ఐ థింక్ సో విలేకరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దానికి సంబంధించి డిస్కషన్స్ ఫ్రమ్ పాస్ట్ 10 days నుంచి చూసుకుంటే చాలా అగ్రెసివ్గా డిస్కషన్స్, చర్చలు జరిగినాయి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఈవెన్ విదేశాలకు కూడా వెళ్ళిందనే చెప్పుకోవాలి. మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి అంటారు? ఇంకేమన్నాడు ఆయన? సో ఏంటి అని అంటే, సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు ఆ పదవి కాలం ఉన్నంత వరకు, అండ్ అట్ ద సేమ్ టైం అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఉప ముఖ్యమంత్రిగా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉంటారు. ఈ అంశం మీద నాయకులు ఎవ్వరూ కూడా మాట్లాడకపోవడమే చాలా మంచిది అని అన్నారు. అనుభవంతో చెప్పాడు. చాలా మంచి అనుభవాన్ని ఎన్నాళ్ళకి ఇప్పటికి ఉపయోగించగలిగాడు. ఇంతకుముందు రామారావు గారు ముఖ్యమంత్రి దించిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఓవర్ యాక్షన్ చేసిన బ్యాచ్లో అగ్రగణ్యుడు అంటే బుచ్చయ్య చౌదరి. అటుపక్క లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావుతో కొన్నాళ్ళు ఏడ్ చేయాలో తెలియక రెండింటికి చెడ్డ రేవడయ్యి ఎన్నిసార్లు గెలిచినా దిక్కు దివాణాలని ఒక బ్యాచ్ కింద దాన్ని అభివర్ణించాలి. అదే బుచ్చయ్య చౌదరి గారు. ఈసారి ప్రాణాలకు తెగించి ప్రోటీన్ సేకరించి కూర్చోబెట్టారు. అంచేత ఏంటంటే ముందుగానే అనుభవంతో రంగరించుకుని ప్రమాదాన్ని పసిగట్టి పావురం బ్రహ్మాండంగా కూసింది. సాధారణంగా శిలకలు కూస్తే ఏదో కానీ ఈసారి పావురం అనుకోకుండా దీర్ఘ సుమంగళి సినిమా బదులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అదే అనవసరంగా ఏంటంటే మూలిగే బదులు కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి బాటలోనే మనం నడిస్తే ఆప్షన్ ఈజ్ వెరీ క్లియర్. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి అయితే నాకే అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని ఇంకోసారి రిట్రీట్ చేసి చెప్పారు. అంతేకాని ప్రాణాలు తెగించి అలా మా పిఠాపురం వర్మ గారిలాగా లేదా మాసేన్ రాజేష్ గారిలాగా అలా భార్యకి త్యాగం చేసిన త్యాగధనుడు శ్రీనివాసరెడ్డి గారిలాగా లోకేష్ గారికి జై అంటే ఆ ఉపద్రవం ఏమవుతుందో అన్న భయంకి ముందే జాగ్రత్తగా చంద్రబాబు గారు అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో అన్నట్టుగా మాట్లాడాడు. దాంట్లో కొత్తదనం ఏముండదు. పాత విషయాలు ఎవరికైనా తెలిసినవాడు ఎవడన్నా ఉంటే ఈయనకు మాట్లాడిన మాటలకి అర్థం పరమార్థం. అర్రే మొత్తానికి 7 సార్లు గెలిచిన తర్వాత ప్రోటైమ్ స్పీకర్ అయిన తర్వాత అసలు విషయం బాగా గ్రహించగలిగారు బుచ్చయ్య చౌదరి గారిని దండాలు పెట్టాలంతే. ఓకే, మరి ఇప్పుడు మీరు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కూడా పేర్లు ప్రస్తావించారు. వాళ్ళైతే చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు కూడా రావాలి అని చెప్పేసి. చెప్పాము, మాది ఎక్స్పైర్ ప్రోడక్ట్. ఇప్పుడు లేటెస్ట్ మా భరత్ గారు చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆయన లోకేష్ గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అంటే దాని మీద డిబేట్ ఎక్కడికి ఎక్స్టెండ్ అవుతుందంటే ఎవరి గణాలు రెడీ చేసుకుని ఉంటున్నారు. ఒక 60-70 మంది రెడీగా ఉన్నారు బీజేపీ పక్కన చూసుకుంటూ. ఏదో చేయండి, మీరు కృష్ణ పరమాత్మలో మా పాలిట బట్టలు ఇవ్వండి, నేను చుట్టుకుంటామని రెడీగా ఉన్నారు. ఆ మూమెంట్లో బుచ్చయ్య చౌదరి గారు పొరపాటున ఏమైనా మాడితే చంద్రబాబు గారి ఆగ్రహ వేశాలు ఏటో ఆయనకి బాగా తెలిసిన ఏకైక వ్యక్తి మొత్తం పార్టీలో. అంచేత ఆయన చాలా సమయస్ఫూర్తిని ఉపయోగించి బ్రహ్మాండంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఈవెన్ బుచ్చయ్య చౌదరి గారు కొంచెం అంటే డిప్లొమసీ అంటావా? డిప్లొమసీ నేను చెప్పలేదు. డిప్లొమసీ అంటారు దాన్ని. అన్ని తెలిసిన వ్యక్తి అనుభవం కొద్దీ ఎక్కడ ఏం మాట్లాడకూడదు అనుభవంతో నేర్చుకున్న గుణపాఠానికి ఏంటంటే పర్ఫెక్ట్ గా మాట్లాడారని నేను చెప్పగలను. నేను అదే అంట, నేను ఆయన మాటలు ఏకీపిస్తున్నా. ఆయన మాటలో చాలా అంటే ఏం మాట్లాడాలి, ఎక్కడ నలుగురిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలని చాలా గత అనుభవాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా అనుభవం లేకపోతే మాటలు రావు, అనుభవాల కొద్దీ మాటలు వస్తాయి. సో ఆ అనుభవం కొద్దీ ఆయనకు అలాగే మాట్లాడారని అర్థమవుతుంది. బట్ కొంతమంది సీనియర్ నాయకులు మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నా. అంటే వై బికాస్ దే అంటే అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మనసులో అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంటారు. అంటే ఈవెన్ దాని కాన్సిక్వెన్సెస్ చాలా కొన్ని గట్టిగా తగులుతాయి, కొన్ని పర్వాలేదు, వీ కెన్ మేనేజ్. సో ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు అంత మేనేజ్ చేయడం వాడికి స్కిల్ లేదు. కానీ అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అటు జనసేన పార్టీ నుంచి కూడా ఇద్దరు ఎక్కడ కూడా ఏ నాయకులు ఏ పార్టీకి సంబంధించి ఎవరికి వాళ్ళు చెప్పడం జరిగింది, ఎవరు కూడా ఈ ఉప ముఖ్యమంత్రి గురించి, ముఖ్యమంత్రి అనేటువంటి అంశాల గురించి మీరు మాట్లాడకండి అని. అందుకోసమే బుచ్చయ్య చౌదరి గారు ఇలా మాట్లాడి ఉండుండొచ్చా అనేది ఒక మాట కూడా వస్తుంది. ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఒక్కడే తెల్లపవర్ ఎగరేసి గుడ్డగా పీసారు దాని మీద, ఎవరికి అనుమానం రాకుండా. కానీ కింద కేడర్ ఎలా చచ్చిపోతున్నారో వాళ్ళకి ఆయనకి తెలియట్లేదు. స్థానికంగా 40% రిజర్వేషన్ కోసం వాళ్ళ స్థానిక కేడర్ అంతా చాలా గట్టిగా పోరాడుతుంది. దాని మీద వాళ్ళు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు.
ఇది వాస్తవం, గ్రౌండ్ రిపోర్ట్. మోరోవర్ ఇక్కడ ఏదైతే చెప్పారో ఉప ముఖ్యమంత్రి అన్నది అక్కడ దావోస్ వేదికగా అది ముఖ్యమంత్రిగా పరివర్తన చెందింది. ఓకే. ఉప ముఖ్యమంత్రి రేసులో ఇప్పుడు నాకు తెలిసి భరత్ గారు ఉన్నారేమో అని డౌట్ వస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా కదండి, 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చినప్పుడు ఇంత సపోర్ట్ చేసిన లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆదురని నేను ఉప ముఖ్యమంత్రి కాకపోవడని ఎందుకు చెప్పగలరు? అంటే ఒకలే అని చెప్పేసి ముందే ఒప్పందం ప్రకారం అనుకున్నారుగా అది ఈ కూటమిలో. కానీ ఎగనెస్ట్ లోకేష్ గారి డెసిషన్స్ మేకింగ్, ఆయన చుట్టూ మాట్లాడుతున్న కోటరీ వేరు కదా. కూటమి మీరు చెప్పిన ఒప్పందం 100% కరెక్ట్. నేనేం చెప్పలేదు, బుచ్చే చౌదరి గారు ఒప్పందం ప్రకారం ఆయన చెప్పారు. మీరు మళ్ళీ బుచ్చే చౌదరి గారిని కాగ్నిజెన్స్లోకి తీసుకోకండి, ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెన్షియల్ పర్సన్. కొన్ని విషయాల్లో మనం ప్రూఫ్స్, సాక్ష్యాలు చూపించి అది గత అనుభవాలు అంటారు అట్లా. ఇప్పుడు మీరు మళ్ళీ అనమాట ఓ జనసేన, ఒక తెలుగుదేశం, బీజేపీ కలిపిన సమన్వయ కమిటీలో ఆ రోజు నిర్ణయించుకుంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం జరిగింది. బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, వీళ్ళెవరో వద్దు, మాకు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వద్దు, ఓన్లీ బీజేపీయే, ఎందుకంటే 11 మందిలో ఎవరైనా జాయిన్ అవుతారన్న ఆప్షన్ ఉన్నా సరే వద్దని చెప్పి నిర్ణయించుకొని తెలుగుదేశంకి ఇన్నిద్దాం, బీజేపీకి ఇన్నిద్దాం, జనసేనకి ఇన్నిద్దాం అని నిర్ణయించుకున్న తర్వాత అది కూటమి ఒప్పందం. ఇవన్నీ జరిగిన తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు ఎవరైతే కార్పొరేషన్లు అయిపోయి, ఎమ్మెల్సీలు అయిపోయి ఎండిపోతున్నాయి, రాజ్యసభలు కూడా రాజీనామా చేస్తారు, మా పేర్లు కన్సిడర్ చేయని బ్యాచ్ దేట్ మా భార్య కోసం త్యాగం చేసిన ముఖ్యమంత్రి గారి ముందే కొంచెం రాయలసీమ పౌరుషాలు ఎక్కువ కదా, గట్టి మాడితే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని ఎక్స్ప్లోర్ చేసినా సరే తూచ్చు. ఓకే. సో దాని పర్యవసానంలో ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఇండియాలోనే ఎక్స్పైర్ అయిపోయి అది పరివర్తన చెంది ముఖ్యమంత్రిగా దావోస్లో విదేశీ పెట్టుబడులు తెచ్చినా తేకపోయినా మా కేబినెట్ మంత్రి గారికి ముఖ్యమంత్రి హోదా కల్పించబోతున్న తరుణంలో వస్తున్న వన్ ఆఫ్టర్ అనదర్ డెవలప్మెంట్. అక్కడైతే అలా కొంచెం కట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, అందరం చూసాము. ఏమని కట్ చేశారు? ఇప్పుడు ఇక్కడ నువ్వు వచ్చింది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి, ఏం మాట్లాడుతావు అని చెప్పేసి అని కొంచెం కన్వర్జేషన్లో ఆపినట్టు మన అందరికీ తెలిసింది కదా. ఆయన అన్నారు, లేకపోతే ఈ తపేలా ఛానల్ ఎలాబొరేట్ చేసింది? ఆయన అన్నారు, ఇక్కడ నువ్వు వచ్చింది ఏంటి, టాపిక్ ఎందుకు తీస్తున్నావు అసందర్భంగా అన్నట్టుగా ఆయన కొంచెం డిస్కషన్స్ ఎందుకులే అని అక్కడతో ఆపారు. అతనే సరే ఆగని ఆరాటం పోరాటం చూసాం కాబట్టి ఈ లోపు ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. భరత్ గారు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత మరి భారతదేశం వచ్చిందంటే మరి లోకేష్ గారు ఏంటన్నారు, ఎవడైనా 3 సార్లు పంచి ఉండకూడదు, నేను జనరల్ సెక్రటరీగా 3 సార్లు ఉన్నాను, రాజీనామా చేస్తానన్నారు. అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా ఆయన కూడా రాజీనామా చేయాలని అర్థమే కదా. వర్తిస్తుంది కదా మరి మరి అదే ఎంతవరకు వర్తిస్తే అంటే ఇప్పుడు వర్తిస్తే ఆయన బయటికి రావాల్సినే వస్తుంది కదా. అప్పుడు నెక్స్ట్ ఎవరు సెక్రటరీగా ఉన్న వాళ్ళు ప్రమోషన్ ఏంటి, ప్రెసిడెంటే కదా. అంటే ఈయన సిద్ధం, మరి దానికి ఆయన దేనికి సిద్ధం, అది కూడా పెద్ద ఆయన దేనికి సిద్ధం. అదే ఇన్ కేస్ ఆయన పార్టీ అధ్యక్షుల కింద వచ్చేస్తే అక్కడ కూడా మళ్ళీ 3 సార్లే ఉండాలా, అది వేరే సంగతి. అదే అక్కడ టాపిక్ స్టార్ట్ చేస్తే అది కూడా వెళ్తుంది. అదే నరేంద్ర మోడీ గారు వస్తారు, అన్ని వస్తాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుకుంటే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి కూడా నాకు ఒక కళ వచ్చింది అని సోషల్ మీడియా వేదిక, ఎక్స్ వేదికగా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కళ్ళగానే మన ఇంట్లో కూర్చొని ముసలండి నాకేటి చెప్తా, ఆయన కూడా చెప్పింది నేను విశ్లేషించుకుంటే, ఆయనకి ఏదో కళ వచ్చింది అడవైన కళ నేను ఇక్కడ విశ్లేషించుకుంటూ కూర్చొని టైం వేస్ట్. అందుకే ఖాళీగా ఉండకండి సార్, ఏం కళ్ళు రాకుండా ఉంటే ఏదో పని చేసుకోండి అని చెప్పండి. ఆ దిక్కుమాల కళ్ళని మన నెత్తి మీద రుద్ది మనం విశ్లేషించమంటే వాడికి టైం లేదు. అయ్యయ్యో. సో ఫైనల్ అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంశం అయితే సైలెంట్ గా సమసిపోయింది. ముందుంది మొసల పండుగ ఫెస్టివల్ అంటే మాట్లాడడం కోసం రాజకీయ నాయకులు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడద్దు అని బయటికి అయితే మాట్లాడుతున్న అర్థమే కదా. నువ్వు ఎత్తుకుని ఒక జర్నలిస్ట్ గా నన్ను విశ్లేషకుడు నన్ను పిలిచి నా ప్రాణాలు తినేస్తున్నావు కదా, అదే దాని అర్థం. అయ్యో మేము అలాంటి వాళ్ళం చెప్పండి ప్రసాద్ గారు. కాదమ్మా నేను చెప్పింది అలా కాదమ్మా, వాళ్ళు మాట్లాడద్దు అన్నారు, వాళ్ళు ఓకే కానీ నువ్వు మాట్లాడితే ఇష్టం. అంటే నేను అన్నా మీకు టాపిక్ చెప్తానంటే మీ అంశం చెప్తానంటే మీరు ఏమన్నారు, ఏదైనా అడగమ్మా చెప్తాను. నేను చెప్పింది అదే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాని అర్థం ఏంటంటే నేను ఇందాకలు ఖాళీగా ఉండి ఏదో కార్లో వస్తూ అదెవరు శాటిలైట్ శంకర్ ఏదో ఆయన సిపాయి ఆ స్టోరీ చూస్తూ వస్తున్నా, అందులో నేను చూసా ద వే ఈజ్ డూయింగ్ థింగ్స్. అది డిబేటబుల్ టాపిక్ అయినా కాకపోయినా సరే ఆయన ఈ సే దట్ టు ద జర్నలిస్ట్ ఫుడ్ డౌన్ చేస్తాడు, ఇంకా మీరు ఎలాబొరేట్ చేయొద్దు, మాకు పాలసీస్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి. అప్పుడు పబ్లిక్ రియాక్ట్ అయ్యి ఆయనకి ఆయన జర్నలిస్ట్కే వార్నింగ్ ఇచ్చాడు కానీ మనం చేయొచ్చు అని చెప్పి దిల్ సీ త్రూ దట్ హీ విల్ మేక్ హిస్ జర్నీ టు కాశ్మీర్. సో పబ్లిక్ రెస్పాన్స్ కోసం ఫెయిల్ అవుతుండడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడంటే ఈ తపేలా ఛానళ్ళు ఈ శతాధారం ఉన్నాయి కానీ మీడియా లేని టైంలో కూడా వెన్ ఈజ్ ఇనిషియేటెడ్ ద పాలిటిక్స్ పబ్లిక్లోకి ఫెయిలర్స్ వదులుతాడు, దాని నుంచి వచ్చే రెప్రికేషన్స్ రీడ్ చేసి
దాంట్లోంచి ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది. దిస్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సో దాంట్లో ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. జనాలు ఏమనుకుంటున్నారు, వాట్ సెట్ ఆఫ్ రియాక్టివ్ మోడ్స్ అండ్ వాట్ ఈస్ ద వైబ్రేషన్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ మన కొయిలేషన్స్లో ఉన్న గవర్నమెంట్లు, అంటే ఐ మీన్ బీజేపీ కానీ జనసేన కానీ, వాటి సారాంశమే డెసిషన్ మేకింగ్ ఉంటుందండి. అవును. సో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఇందులో నెగ్గడం తగ్గడం లేదు, నెగ్గినా ఆయనే తగ్గినా కొడుకే. చేత అదే ఎక్కడేం చేయాలి, కత్తికి రెండు పక్కల పదులు ఉన్నప్పుడు, ఓకే ఆయన అనుకుంది ఎలాగో నిర్వర్తిస్తున్నప్పుడు, వీల్ డెఫినెట్లీ త్రో కాయిన్స్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అంతకని ఎస్ వాళ్ళు అంటే పార్టీ పరంగా అయితే వాళ్ళైతే ఆ లైన్ దాటి రావట్లేదు పార్టీ నాయకులు అందరూ కూడా. అందుకే అది రీజనల్ పార్టీ. ఎస్. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది ఎంతవరకు తీసుకెళ్తారు, ఎక్కడ దాకా వదిలేస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ అమ్మా.